కానీ వ్రతం విషయంలో నువ్వు చేసింది 100% తప్పే. మరి మీ పిన్ని చేసింది తప్పు కదా మామ. కావాలని నా షాప్ తీయించేసి నన్ను రోడ్డున పడేసింది. అందుకేగా నాన్న కూడా పిన్నిని తప్పు పట్టాడు. నీ షాపు నీకు ఇప్పించారు. అవును మామ, రేపటి నుంచి షాప్ తీస్తాను. షాప్లోనే చీరల వ్యాపారం చేస్తాను. నాకు ఆనందంగా ఉంది. నీకింత సాయం చేసినందుకు నాకు ఏమీ లేదా? ఎందుకు లేదు, ఉంది. నేనేమడిగాను? నువ్వేమిచ్చావు? నువ్వేమైనా ఉందా అని అడిగావు. నా దగ్గర ఉన్నది ఇచ్చాను. నిన్ను ఓ. నన్నే గిచ్చుతావా? చూడు నిన్నేం చేస్తాను. మామ, మీ పిన్ని. సీత, సీత, ఈవిడ చెప్పడం వల్లే మేము ఆ రోజు సీతగారి షాప్ని సీజ్ చేశాము. రేపటి నుంచి నువ్వు షాప్ను ఓపెన్ చేసుకో. ఈ రోడ్ల మీద తిరగడం వద్దు. షాప్ కి మహాలక్ష్మి బొటిక్ అని పేరు పెట్టినప్పటి నుంచి ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి కాబట్టి షాప్ కి సుమతి అత్తమ్మ పేరు పెడతాను. ఏంటి మహా ఇలా జరిగింది? ఆ పోస్టర్ పెట్టినందుకు రామ్ సీతని తిట్టి సుమతక్కను ఇంట్లోంచి పంపించేస్తాడనుకుంటే రివర్స్లో జనార్దన్ బావగారి చేతిలో నీకు అక్షింతలు పడ్డాయి. అదే నేను ఆలోచిస్తున్నాను. సుమతిని ఇంటి నుంచి పంపించేయాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కటి సక్సెస్ అవ్వడం లేదు. బోనస్గా రామ్ సీత వైపే మాట్లాడుతున్నాడు. జన నన్ను తప్పు పడుతున్నాడు. నీ టైం బ్యాడ్ అనుకోవాలో లేకపోతే నీ ఐడియాలు బాగోలేదనుకోవాలో అర్థం కావట్లేదు మహా. పోనీ ఆ చైర్లో కూర్చొని నేనేదైనా ఐడియా చెప్పనా? ఒకసారి ఇలాంటి ఐడియాలు ఇస్తావా? అప్పుడేదో అలా జరిగిపోయింది. ఇప్పుడు మంచి ఐడియా ఇస్తాను మహా. అవసరం లేదు. ఆ రోజు నీ వల్ల నేను పడిన ఇబ్బంది మళ్ళీ పడదలుచుకోలేదు. అది కాదు మహా. నీకు మళ్ళీ నా చేతిలో దెబ్బలు తినాలనుంటే చెప్పు. నువ్వు ఐడియా ఇవ్వకపోయినా కొడతాను. వద్దు మహా, ఆ బంపర్ ఆఫర్లు నాకెందుకులే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈసారి చిన్న చితక ప్లాన్లు వెయ్యకూడదు. బ్రహ్మాస్త్రం లాంటి పథకం వెయ్యాలి. ప్రతిసారి బ్రహ్మాస్త్రం అనుకునే ప్రయోగిస్తున్నావు, కానీ అదేమో దీపావళి టపాసుల తుస్తుమంటుంది. నెక్స్ట్ టైం అలా జరగదు. ప్రతిసారి అదే జరిగితే అవమానంతో నేను మాయం అవ్వాల్సి వస్తుంది. ఏమైంది మహా? అలా చూస్తావేంటి మహా? భయం వేస్తోంది. వచ్చిందర్చన, నిజంగా బ్రహ్మాస్త్రం లాంటి ఐడియా వచ్చింది. నువ్వు భయపడినట్టుగానే ఈ స్కెచ్ భయంకరంగా ఉండబోతోంది. దెబ్బకు సుమతి కోలుకోలేదు. దాన్ని ఇంట్లోంచి పంపించేయడం కాదు, ఏకంగా మళ్ళీ జైలుకే పంపిస్తాను. అంత గొప్ప ప్లాన్ ఏంటి మహా? ఇప్పుడేం చెప్పను. ఆ ప్లాన్ ఎలా అమలు చెయ్యాలో
బాగా ఆలోచించి చేస్తాను. ఈ కథలో సుమతికి ఇదే క్లైమాక్స్, సీతకి లైఫ్ టైం షాక్. వెంటనే మనం ఒక పని చేయాలి. పద చెప్తాను. అత్తమ్మా ఏమైంది? అరే ఏం కాలేదు సీత. ఓ, చేతికి రక్తం ఏంటి? మీ ఫోటో కింద పడిపోతుంటే పట్టుకున్నాను, మేక్ గుచ్చుకుంది. ఫోటో పడిపోతే ఏమవుతుంది అత్తమ్మా? అనవసరంగా చేతికి దెబ్బ తగిలించుకున్నారు. ఉండండి, ఆయింట్మెంట్ రాసి కట్టుకడతాను. మీరు ఇలా రండి. మా ఫోటో కోసం మీరు దెబ్బ తగిలించుకున్నారు. ఆ ఫోటో పోతే ఇంకో ఫోటో చేయించుకోవచ్చు కదత్తమ్మా. అలా ఫోటో కింద పడితే మీ ఇద్దరికీ ఏవైనా అవుతుందని నా భయం సీత. నా భయం మీకు అంటుకుందా? రథంలో పెట్టిన చీర కాలిపోతే ఆరిష్టం, కానీ ఫోటో కింద పడితే ఏమవుతుందత్తమ్మా? నీకు రామ్కు సంబంధించింది ఏదైనా సరే జాగ్రత్తగా కాపాడుకోవాలి సీత. అప్పుడే మీ బంధం నిలబడుతుంది. మీరు కలకాలం కలిసి ఉంటారు. మేం కలకాలం కలిసి ఉండాలనే కదా మామ నేను దీపాలు పెట్టాము. ఆ దీపాలు తెల్లవారే వరకు వెలుగుతూనే ఉన్నాయి కదా. దాన్ని బట్టి మా బంధం ఎంత గట్టిదో అర్థమైంది కదా అత్తమ్మా. కాబట్టి మా విషయంలో మీరు కంగారు పడద్దు. ఏంటత్తమ్మా, చేయి నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పి తగ్గిపోతుంది. వద్దు సీత, నీ ఓదార్పే నాకు గొప్ప మందు. నా నొప్పి ఎప్పుడూ తగ్గిపోయింది. మిమ్మల్ని నేనే ఓదార్చాను. మళ్ళీ మీరు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పాను. ఈ మధ్య మా గురించి మీకు కంగారు ఎక్కువైంది. ఎందుకో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాస్త మీ గురించి కూడా ఆలోచించుకోండి అత్తమ్మా. ఉమ్. మొన్న చీర కాలిపోయింది, నిన్న దీపం ఆరిపోయింది, ఈరోజు ఫోటో కింద పడబోయింది. ముందు ముందు మీ విషయంలో ఏం జరుగుతుందో అని భయంగా ఉంది సీత. దీపం ఆరిపోయిన సంగతి నీతో చెప్పలేదు. ఇలాగే నీ కాపురాన్ని కాపాడుతూ ఉంటాను. ఏంటి విద్యాదేవి, నీ శిష్యురాలు సీతకు ఇంకా ఎలాంటి సహాయాలు చెయ్యాలా అని ఆలోచిస్తున్నావా? నేను సుమతిని అని, సీత నా మేనకోడలని నీకు తెలుసు మహాలక్ష్మి. కానీ ఏం లాభం? ఇంట్లో ఎవ్వరికీ తెలీదు కదా. నువ్వు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు సుమతివి అని సీత నిరూపించకుండా రామ్ చేత దాని నోటికి తాళం వేయించాను. నిజం నిప్పులాంటిది మహాలక్ష్మి.
ఇక ఎన్నాళ్ళు దాచి ఉంచలేవు. నా బాధ కూడా అదే. నీ గురించి అందరికీ తెలిసేలోపు నిన్ను బయటికి పంపించేయాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ సీత వల్ల నువ్వు ఏదో రకంగా తప్పించుకుంటున్నావు. అంటే నా గురించి తెలిసిపోతుందని నీలో భయం మొదలైందన్నమాట. అంటే నీ పతనం మొదలైంది మహాలక్ష్మి. ఏంటి సుమతి, నా గురించి అంతా తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు? నేను పడిపోను అని నీకు బాగా తెలుసు. ఆ పరిస్థితి వస్తే నా దారికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడనని కూడా నీకు తెలుసు. ఇంకెంతమందిని చంపుతావు మహాలక్ష్మి? ఇంకెన్ని హత్యలు చేస్తావు? ఎన్నో కాదు. నా శత్రువులు నువ్వు సీత మాత్రమే. నిన్ను ఆల్రెడీ చంపేశాను. నువ్వు ఇప్పుడు బ్రతుకున్న శవానివి. ఇక మిగిలింది సీత. దాన్ని చంపితే నువ్వు పూర్తిగా చచ్చిపోతావు. సీత జోలికి వెళ్ళకు మహాలక్ష్మి. వెళ్తే ఏం చేస్తావు? నా గురించి కూడా నీకు బాగా తెలుసు. నేనేం చేయగలను కూడా నీకు బాగా తెలుసు. నీ గురించి నాకు తెలీదు. నువ్వు ఏం చేస్తావో కూడా తెలీదు. నువ్వు చెప్తే వింటాను. ఏంటి వెటకారంగా ఉందా? వెటకారం కాదు విద్యాదేవి. మీరు డాన్స్ టీచర్ అని మాత్రం తెలుసు. ఓ మర్చిపోయాను. సుమతిని చంపిన హంతకురాలివని కూడా తెలుసు. ఆ కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళావు. నా జోలికి వస్తే ఊరుకున్నాను కదా అని సీత జోలికి వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు సుమతివి కాదు అని చెప్తుంటే సీత నమ్మట్లేదు కదా. నీ వల్ల సీతకు ఎలాంటి ఇబ్బంది కలిగినా క్షమించను మహాలక్ష్మి. సీత మీద మీకు అంత ప్రేమ ఎందుకో? తను మీ ప్లాన్లో పార్ట్నరనా? మీతో కలిసుంటే సీతకు కూడా శిక్ష పడుతుంది. సీతని శిక్షించడానికి నువ్వెవరు? నీ వల్ల సీత మీద చిన్న ఘాటు పడినా నిన్ను చంపేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. మైండ్ ఇట్. మొత్తం రికార్డ్ చేసావా? చేశాను మహా, నువ్వే చూడు. నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో నాతో ఎందుకు రికార్డ్ చేయించావు మహా? నేను ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. సుమతిని కావాలనే రెచ్చగొట్టాను. నన్ను చంపేస్తాను అని బెదిరించే స్థాయికి తీసుకెళ్లాను. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యి సుమతి అడ్డంగా ఇరుక్కుంటుంది. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఏం ప్రయోజనం అవుతుంది మహా? ప్రయోజనం ఇప్పుడు కాదు, ఎప్పుడు ఈ వీడియోని బయట పెట్టి సుమతిని ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాల నుండి నీతో తిరుగుతున్న మాటే కాని ఇప్పటికీ నీ మాటలు చేతలు నాకస్సలు అర్థం కావు మహా. ఈసారి నేను వేసే భారీ స్కెచ్తో ఇటు సుమతి అటు సీత ఇరుక్కుపోయి అల్లాడిపోవడం ఖాయం. హలో పద్మ గారు, నేను సీతనండి. రేపటి నుంచి నేను షాప్లోనే చీరలు అమ్ముతున్నాను. మీరు అక్కడికే రండి. అవును రత్న గారు, మా షాప్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక చీరలు వ్యాన్లో అమ్మేది ఉండదు.
నాకు తెలిసిన కస్టమర్స్కి ఫోన్ చేశాను. ఇంకా చాలా మందికి చెప్పాలి. ఇప్పుడు సీతకి ఫోన్ చేసి ఆడుకుంటాను. ఈ కొత్త నంబర్ ఎవరిది? హలో, ఎవరు? హలో, సీత గారా అండి? అవునండి, మీరెవరు? రేపు మీరు మీ షాప్ని రీఓపెన్ చేస్తున్నారని తెలిసింది. నిజమేనా? మీకెవరు చెప్పారు? మా ఫ్రెండ్ సరళ చెప్పింది. రేపు షాప్కి రామ్ గారు కూడా వస్తారా? ఆయన ఆఫీస్కి వెళ్తారు. అదేంటండి, ఇంతకు ముందు రామ్ గారు మీతో షాప్కి వచ్చేవారు కదా. ఇప్పుడు మీకేం కావాలి? అది అప్పట్లో నేను ఎప్పుడు మీ షాప్కి వచ్చినా రామ్ గారి కోసమే వచ్చేదాన్ని. రామ్ గారు ఎంత బాగుంటారు, వెరీ హ్యాండ్సమ్ పర్సన్. రామ్ గారిని చూడగానే గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాలి అనిపిస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? మా ఆయన గురించి మాట్లాడుతున్నావు? నువ్వెవరో తెలిస్తే నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. ఎందుకండి అంత కోపం? ఏదో మీ టైం బాగుండి రామ్ గారిని పెళ్లి చేసుకున్నారు గాని ఆయనకు నేను భార్యనై ఉంటే మా జంట చాలా బాగుండేది. సీతా, చీపుడు తిరిగేసి కొడతాను, చెత్త మొహందాన. ఇంకెవరు లేనట్టు నీకు నా మొగుడే కావాల్సి వచ్చిందా? సీతా, అవును, మీ ఆయన నాకు కావాలి. ఇచ్చేస్తావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. సీతా. హలో, ఏంటండి ఏం మాట్లాడరు? కావాలంటే మీకు కావాల్సినంత డబ్బిస్తాను. మీ ఆయన్ని నాకు అమ్మేయండి. ఎంత డబ్బిస్తావు? 1,00,00,000 రూపాయలు ఇస్తాను. సరిపోదు. 2 కోట్లు ఇస్తాను. ఇవ్వు, నీ వెనకే ఉన్నాను. ఆ, నా వెనక? నన్ను ఆట పట్టిస్తావా మామా? నిన్ను సీత, నిన్ను? సీత వద్దు. ఆగు. సీత, సీత, ఆగు సీత మామ. వద్దు సీత. ఈ రోజు నువ్వు అయిపోయావు. నీకు దెబ్బలు వద్దు, వద్దు. పడాల్సిందే. నిన్ను రామ్ సీతల్ది ఎంత అందమైన జంట, ఎంత అన్యోన్యంగా ఉన్నారో. నా దిష్టే తగిలేలా ఉంది. భగవంతుడా, ఈ జంటను విడదీయద్దు తండ్రి. ఏ రకంగానూ వాళ్ళ మధ్య గొడవలు రానివ్వద్దు. నమస్తే మేడం. ఫోన్ చేసి వెంటనే కలవాలన్నారేంటి? ఆ సుమతి అడ్డు తొలగించుకోవడానికి నేనొక ప్లాన్ చేస్తున్నాను. అందుకు మీ కోఆపరేషన్ కావాలి. సదా మీ సేవలో మేడం. మీరేం చెప్పినా చేస్తాను. సుమతిని ఏదో తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ జైలుకు పంపించమంటారా? ఏదో కేసు కాదు,
ఈసారి కేసేంటో నేనే చెప్తాను.